నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికాలోని జార్జియాలో ఒక హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. గర్భం దాల్చిన ఒక యువతి తీవ్ర అనారోగ్యం కారణంగా బ్రెయిన్ డెడ్ కు గురైంది. అయితే ఆమె కడుపులోని పిండాన్ని బతికించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే రాష్ట్రంలోని కఠినమైన అబార్షన్ చట్టాలు పిండాన్ని తొలగించడానికి అనుమతించకపోవడంతో కుటుంబ సభ్యుల అభీష్టం లేకుండానే ఈ చికిత్స కొనసాగుతోంది. ఇది ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లి, మరోవైపు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యుల మధ్య ఒక సంక్లిష్టమైన పరిస్థితిని సృష్టించింది. జార్జియాలోని అట్లాంటాకు చెందిన ఆండ్రియానా స్మిత్ ఒక నర్స్. ఆమె ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆమె 9 వారాల గర్భవతిగా ఉన్న సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వరుసగా తలనొప్పి రావడంతో ఆమె దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు అని ఆమె తల్లి ఏప్రిల్ న్యూక్లిక్ తెలిపారు. వారు కొన్ని మందులు ఇచ్చారు, కానీ ఎలాంటి పరీక్షలు లేదా స్కానింగ్ చేయలేదు. ఒకవేళ వారు సరిగ్గా పరీక్షించి ఉంటే సమస్య ఏంటో తెలిసిపోయేది. కానీ ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత విషమించింది. దాంతో స్మిత్ పనిచేసే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ స్కానింగ్ చేయగా ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయింది అని నిర్ధారించారు. అప్పటి నుంచి స్మిత్ కేవలం లైఫ్ సపోర్ట్ మీదనే ఉంది. జార్జియాలోని అబార్షన్ చట్టాల ప్రకారం పిండంలో హృదయ స్పందన ఉంటే గర్భస్రావానికి అనుమతి లేదు. దీనినే అక్కడ హార్ట్ బీట్ లా అని పిలుస్తారు. ఈ నిబంధన కారణంగా స్మిత్ విషయంలో ఆమె కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ గర్భస్థ శిశువు వయసు 21 వారాలు. ఇదంతా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆసుపత్రిలో నా ఎదురుగా నా బిడ్డ ఉంది, కానీ ఆమె నిజంగా అక్కడ లేదు అని ఆమె తల్లి విచారం వ్యక్తం చేశారు. ఆ శిశువు బయట ప్రపంచంలో జీవించడానికి తగినంత పరిణతి చెందే వరకు స్మిత్ ను లైఫ్ సపోర్ట్ మీదనే కొనసాగించనున్నారు. ఈ ఘటన అమెరికాలోని గర్భస్రావ చట్టాల సంక్లిష్టతను, దాని వలన వ్యక్తులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న మానసిక వేదనను స్పష్టంగా తెలియచేస్తోంది. ఒకవైపు వైద్యులు పిండం ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు కుటుంబ సభ్యులు తమ కుమార్తె పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ పరిస్థితికి ఎప్పుడు ముగింపు వస్తుందో వేచి చూడాలి.